ఏమి మనకి బయలుపరచబడుతుంది? ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ ఈస్ ద థింగ్స్ దట్ హావ్ బీన్ రివీల్డ్ అంటు us. ఏమేమి విషయాలు మనకి బయలుపరచబడుతున్నాయి? ఇప్పటివరకు ఏమేమి విషయాలు ఉన్నాయో చెప్పాము. ఇప్పుడు ఏమేమి విషయాలు మనకి బయలుపరచబడుతున్నాయో చెప్తున్నాను. ద కాన్సమేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. అనేకమైన విషయములు కలుస్తాయి. వధువరుడు కలుసుకుంటారు, దేవునితో మనము కలుసుకుంటాము. ఏ విధంగా ఆదామవ్వ దేవునితో ఉండేవారు ఆ విధంగా మనం ఉంటాము. ఏ సమయంలో అయితే మరి ఎటువంటి హానికరమైన జంతువులు ఇంకొక జంతువు మీద అటాక్ చేసి పాముని కుట్టడం, స్కార్పియన్ అనగా తేలిని కుట్టడం, ఇలాంటివి ఏమీ ఉండవు. సో అన్ని కలయికలు జరపబడతాయి అప్పుడు. సెకండ్ థింగ్, ఈ యొక్క పుస్తకము మాత్రమే, జాగ్రత్తగా వినండి, 66 పుస్తకములు ఉన్నాయి మన బైబిల్లో. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. సో ఆ విధంగా 66 పుస్తకములలో కేవలం ఈ ఒకటే పుస్తకము ఈజ్ అ స్పెషల్ బుక్ దట్ ఈస్ ప్రామిసింగ్ బ్లెస్సింగ్ టు ద రీడర్. ఈ యొక్క పుస్తకమే చదివిన చదవరికి దీవెన అనుగ్రహించబడుతుందంట. మిగతావన్నీ నువ్వు చదివి నువ్వు నేర్చుకోవాలి, నువ్వు చదివి నీవు ఆ ప్రభుకు సహాయం అడగాలి, నువ్వు చదివి నువ్వు తెలుసుకోవాలి. కానీ ఇది నువ్వు చదివిననికి అర్థం కాదు, ఎందుకంటే మరుగుపరచబడినది. బయలుపరచబడినప్పుడు దాన్ని కానీ నువ్వు వింటే, దాన్ని కానీ నువ్వు గ్రహిస్తే, దాన్ని కానీ నువ్వు అర్థం చేసుకుంటే నీవు దీవించబడతావు. This is the only book which has the audacity to proclaim to the reader and says to you, read me, I'm going to bless you. ఈ యొక్క గ్రంథం, ఒక్కటే గ్రంథంకి అంత అధికారం ఇవ్వబడ్డది. నువ్వు నాకు చదివిన ఎడల నేను నీకు దీవిస్తా అంటుంది, నీవు నన్ను తెలుసుకునే ఎడల నేను నీకు దీవిస్తా అంటుంది. 404 వచనములతో కూడిన ఈ యొక్క గ్రంథము 800 ఎల్యూజన్స్, సారూప్యతలు అనగా ఉపమాన రూపములో పాత నిబంధనలో దాగిబడి ఉన్నాయి. 400 వచనములు ఉంటే 800 ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు దాంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్క విషయము 404 వచనములకు సంబంధించినవన్నీ పాత నిబంధనలో మరుగుపరచబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. టాబర్నాకల్, ప్రత్యక్ష గుడారము, ఆ టెంట్ ఏ కలర్తో ఉంది, ఆ కలర్ గురించి ఏముందో ప్రకటన గ్రంథం చెప్తుంది నీకు. ఆ యొక్క మేకు ఎంత పొడవు ఉందో అది ఏమై ఉన్నదో ప్రకటన గ్రంథం చెప్తుంది నీకు. యోసేపు ఏ విధంగా అమ్మబడ్డాడు, ఎందుకు అమ్మబడ్డాడు ప్రకటన గ్రంథం చెప్తుంది. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు ఎందుకు అయ్యాడు ప్రకటన గ్రంథం చెప్తుంది. సో 404 వచనములు ఉన్నాయంటే సుమారు 800 రెఫరెన్సెస్ దానికి తగినవి పాత నిబంధనలు మరుగుపరచబడి ఉన్నాయి. 404 వచనాలు తెలుసుకున్నామంటే 800 ఉపమానములు, ఆ యొక్క విషయములు నీవు గ్రహిస్తావు, అవన్నీ నీకు తెలియపరచబడతాయి. దెన్ అన్నిటికన్నా ముఖ్యమైనది, it presents the climax of God's plan for man. It presents the climax of God's plan for man. మానవుని కొరకు దేవుడు వేసిన ప్రణాళికను విశదీకరించబడుతుంది. అనగా మానవ పక్కన నీ గురించి దేవుడు ఏం ఆలోచించి ఉన్నాడో ఆ యొక్క ప్రణాళికను నువ్వు తెలుసుకుంటావు. దేవుడు ప్లాన్ వేస్తే నీ జీవితం నాశనం అవుతుందా? నీవు అనారోగ్యంతో చనిపోతావా? నీవు ఉద్యోగం లేకుండా క్షామంలో బాధపడతావా? కరువు, దుఃఖము, ఇబ్బందులు ఉంటాయా? ఉండవు. ఈ వాక్యము నీవు చదివిన ఎడల, దీన్ని గ్రహించిన ఎడల దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏమై ఉన్నది, ఆయన ఏ విధంగా నిన్ను బాగు చేయాలనుకున్నాడో, ఏ విధంగా నిన్ను బాగు చేస్తాడో అవన్నీ నీకు తెలియపరచబడతాయి. అందుకే ఇది నీకు దీవెనకరమైన గ్రంథం. హల్లెలూయా. ఇప్పుడు మనము చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి నేర్చుకుందాం. ప్రకటన పక్కన పెట్టి, మనకి బైబిల్ అను ఈ దేవుని యొక్క వాక్యము అనుగ్రహించబడ్డది. ఓకే, ఈ బైబిల్ 2 భాగములుగా విభజించబడ్డది. ఒకటి, రెండోది, చాలా క్లెవర్ మీరు అందరు. సో కొత్త నిబంధన 5 భాగములుగా విభజించబడి ఉన్నది. పాత నిబంధన 5 భాగములుగా విభజించబడింది. మన పాత నిబంధన ఆలోచనము ఈరోజు కొత్త నిబంధన విందాం. కొత్త నిబంధన 5 వర్గాలుగా విభజించబడినది. 5 గ్రూప్స్. అర్థమవుతుందా? నా మాటలు అర్థమైంది అందరికీ? 5 వర్గములుగా విభజించబడినది. నంబర్ 1 సువార్తలు, సువార్త పత్రికలు. నంబర్ 2 చరిత్రిక గ్రంథము.
చరిత్ర గ్రంథం. ఓకే, మూడోది పౌలు రాసిన పత్రికలు అనగా ఉత్తరములు. నాలుగోది సాధారణ లేదా హెబ్రీ పత్రిక, హీబ్రూలకి రాశారు కనుక హీబ్రూల పత్రిక. హీబ్రూలైన వారు హీబ్రీలకి రాశారు కనుక హెబ్రీ పత్రికలు, లేకపోతే సాధారణమైన పత్రిక అనగా పౌలు కాకుండా వేరే వాళ్ళు రాశారు అని అర్థం. ఓకే, ఐదోది ప్రవచనాత్మక గ్రంథము. మళ్ళీ చదువుదాం. ఫస్ట్ ఏంటి? సువార్తలు. రెండోది చారిత్రక గ్రంథము. మూడోది పౌలు రాసిన ఉత్తరములు, పత్రికలు. నాలుగోది వేరే వారు పౌలు కాకుండా పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ రాసిన పత్రికలు, సాధారణమైన పత్రికలు. ఐదోది ప్రవచనాత్మక పత్రికలు. ఇది థియోలాజియన్స్ అనగా శాస్త్రవేత్తలైన వారు, బైబిల్ నిపుణులైన వారు దీన్ని ఆ విధంగా విభజించి దాన్ని అమలుపరిచారు దేంట్లో, మన కొత్త నిబంధనలో. ఇప్పుడు నంబర్ 1, ద గాస్పల్స్లో మాథ్యూ, మార్క్, లూక్, జాన్. మత్తాయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. 4 సువార్తలు. మత్తాయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇవేమైనాయి? సువార్త పత్రికలు అయి ఉన్నాయి. తర్వాత రెండో భాగంకి వచ్చినప్పుడు చరిత్రక గ్రంథము, అపోస్తుల యొక్క కార్యములు. వారు ఏం చేశారు, పరిశుద్ధాత్ముడు సంఘముతో ఏమేం చేయించింది. అర్థమవుతుందా? ఫిలిప్ వెళ్ళి సమరయలు ఎలా చేశాడు, పేతురు వెళ్ళి ఎలా చేశాడు, కొన్ని ఇంటికి ఎలా చేశాడు, పౌలు వెళ్ళి ఏం చేశాడు. ఇవన్నీ జరిగిన ఆ యొక్క యుగంలో ఆ యొక్క చరిత్ర గురించి చెప్తుంటాయి. అర్థమైందమ్మా? చరిత్రక గ్రంథము. మూడోది పౌలు రాసిన పత్రికల్లో రోమీ పత్రిక, మొదటి 2 కొరింథీ పత్రిక, గలతీల పత్రిక, ఎఫెసీల పత్రిక, ఫిలిప్పీల పత్రిక, కొలస్సీకి రాసిన అనగా ఇవన్నీ సంఘములు. రోమ్లో ఉన్న సంఘానికి రాస్తే రోమా పత్రిక అయింది. కొరింత్ అనే స్థలంలో ఉన్న ఆ సంఘం రాస్తే కొరింథీ పత్రిక. మొదలేమైంది? గలతియా అనే స్థలంలో రాయబడినది గలతీలకి. ఎఫెసస్ అనే సంఘంకి రాస్తే ఎఫెసీల పత్రిక. ఫిలిప్పై అనే సంఘంకి, ఫిలిప్పై అనే స్థలంలో ఉన్న ఆ సంఘానికి రాస్తే ఫిలిప్పీల పత్రిక. కొలసియా అనే స్థలంలో ఉన్న ఆ సంఘం రాస్తే కొలసీల పత్రిక. తెసలోనిక అనే స్థలంలో ఉన్న ఆ సంఘం రాస్తే తెసలోనిక పత్రిక. తిమోతి అనే సంఘం కాదు, వాని ఒక తన శిష్యుడికి పౌలు బోధించిన బోధ, తిమోతి పత్రిక. తీతు అనేవాడు ఇంకొక డిసైపుల్ అనగా శిష్యుడు, ఆయనకి రాసినది. ఫైలీమన్, ఒకసారి నేను చెప్పాను ఆ విషయం ఫైలీమన్ గురించి. ఫిలోమాను అను ఒక బిషప్, తర్వాత బిషప్ అవుతాడు సంఘానికి, ఆయనకి రాసిన ఉత్తరం. ఇవన్నీ పౌలు రాసిన పత్రికలు, ఉత్తరాలు. నాలుగోది సాధారణ పత్రికలు. హెబ్రీ పత్రిక, యాకోబు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక, యోహాను గారు పత్రికలు రాశారు 3. సువార్తలే కాకుండా పత్రికలు 3 రాశారు. మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను. ఆ 3 పత్రికలు. యూదా అను ఆయన ఒక సేవకుడు, శిష్యుడు ఏం రాశాడు? యూదా పత్రికను రాశాడు. ఇవి సాధారణమైన పత్రికల కింద విభజించబడ్డది. ఆఖరికి వచ్చినది ప్రవచనాత్మక గ్రంథము, ప్రకటన గ్రంథము. Okay, so the Gospels is Matthew, Mark, Luke, and John. The historical book is the Acts. Pauline epistles, Pauline, P-A-U-L-I-N-E. Pauline epistles are called Romans, Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, Thessalonians, Timothy, Titus, Philemon. Gentile epistles are Hebrews, James, 1st and 2nd Peter, 1st, 2nd John, 3rd John, Jude. And the prophetic book is called the book of Revelation. ఈ విధముగా పత్రికలు, సువార్త పత్రికలు, పౌలు రాసిన పత్రికలు, అన్య భక్తులు రాసిన పత్రికలు, ప్రవచనాత్మక గ్రంథము, మరి చరిత్రాత్మక గ్రంథము ఉన్నాయి. ఇది మన కొత్త నిబంధన. ప్రకటన గ్రంథము జాగ్రత్తగా పరిశీలిస్తే అది దేవుడు రాసిన పత్రిక, యేసు స్వయముగా రాసిన ఉత్తరం. ఆనాడు ఆ యొక్క పుస్తకము యేసే తండ్రి బయలుపరుస్తే యేసు వచ్చి దాన్ని విశదీకరించి చెప్తున్నాడు. వేసి డిక్టేషన్ ఇస్తుంటే యోహాను దాన్ని రాశాడు. యోహాను రచయిత కాదు, యోహాను రచించలేదు, యోహాను కేవలం ఏంటి రాశాడు. నేను చెప్తే మా శాస్త్రి రాస్తుంటాడు, సో శాస్త్రి మాత్రమే యోహాను. అలాగే యేసు చెప్తే రాసిన ఉత్తరములు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మరుగుపరచబడి ఉన్నవి. మరి పౌలు రాస్తే అన్ని విషయం తెలుసుకుంటున్నాము.
అన్యమైన పేతురు గారు, యాకోబు గారు, హీబ్రూయులకు రాసిన పత్రికల్లో అనేకమైన విషయం తెలుసుకుంటున్నాం. సువార్త పత్రికల్లో చరిత్రాత్మక గ్రంథమైన అపోస్తల కార్యములు ఏమేమయ్యావో తెలుసుకుంటున్నాము. కానీ యేసు స్వయముగా రాసిన పత్రిక మరుగుపరచబడి ఉన్నది కానీ సంఘము తెలుసుకోలేకపోతుంది. సో నేను దీనికి ఏం పేరు పెట్టానంటే గొప్ప పత్రికలు కదా, అంతే కదా, గొప్ప పత్రికలు. ఏం పత్రికలు? చాలా గొప్ప పత్రికలు. ఈ గొప్ప పత్రికలు ఏమేంటంటే ద లెటర్ టు ఎఫెసస్. ఎఫెసస్ అనే సంఘంకి రాసిన ఒక ఉత్తరం, ఎఫెసీకి రాసిన పత్రిక. ఆ ఎఫెసీ పత్రిక కాదు ఇది, ఎఫెసస్ అను సంఘంకి రాయబడిన యేసు రాసిన పత్రిక. ద లెటర్ టు స్మిర్నా, స్మిర్నాకు రాసిన పత్రిక. ద థర్డ్ వన్ ఈస్ పెర్గమస్. పెర్గము అనే ఒక సంఘం ఉంది, ఆ పెర్గము సంఘానికి రాశాడు. ద ఫోర్త్ వన్ ఈజ్ లెటర్ టు థియతిరా. థియాటిరా సంఘము పేరు థియాటిరా. ఏంటి? థియాటిరా. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎఫెసస్ రాసిన పత్రిక, స్మిర్నాకు రాసిన పత్రిక, పెర్గముకు రాసిన పత్రిక, థియతిరకు రాసిన పత్రిక. దెన్ ద ఫిఫ్త్ వన్ ఈస్ ద లెటర్ టు సార్డిస్. సార్దీస్ అనే చర్చికి రాసిన ఉత్తరము. దెన్ ఆరోది ద లెటర్ టు ఫిలడెల్ఫియా. ఫిలడెల్ఫియాకు రాసిన పత్రిక. ఏడోది లొవదియాకు రాసిన పత్రిక, a letter to Laodicea. The letter to Sardis, the letter to Philadelphia, the letter to Laodicea, the letter to Ephesus, Smyrna, Pergamos, Thyatira, Sardis, Philadelphia, Laodicea. ఇప్పుడు వినండి, ఇవన్నీ మాకెందుకు బాబు? కొరింథీ పత్రిక నీకు ఎందుకు బాబు? కొరింథీయులకు రాస్తే. రోమపత్రిక నీకు ఎందుకు నాయనా? రోమీయులకు రాస్తే. దేవుడు ఆనాడు సంఘంలో జరుగుచున్న కష్టములు, శ్రమలు, ఇబ్బందులు, విశ్వాసం నుంచి తొలగిపోయి అవిశ్వాసంలో పడిపోయినప్పుడు వారి యొక్క గిల్ట్, అపరాధ భావం వారిని చంపుతూ దేవునితో దూరం అయిపోతున్నప్పుడు, వాడు దేవునిలో గొప్ప పనులు చేస్తాను ముందుకొచ్చి ఒక తప్పు చేసి అయ్యో నేను తప్పు చేశానని చెప్పి దేవుడి నుంచి దూరం అయిపోతుండగా వాడిని ఏ విధంగా తిరిగి పరిశుద్ధాత్ముడు మరలా 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 వాడిని నడిపిస్తూ, నీతిమంతుడు అనేక మార్లు పడిపోయినను వాడు తిరిగి లేచి నడిపించినట్లు ఆ యొక్క సమయంలో ఆ యొక్క సంఘములకు రాసిన అదే అవసరత ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. అందుకే ఆ పత్రికలో నీవు తెలుసుకుంటావు నీకు ఏం అవసరమో. మరి పౌలు రాసినప్పుడు, పేతురు గారు రాసినప్పుడు, యాకోబు గారు రాసినప్పుడు ఆ పత్రికలే నీకు అంత జ్ఞానము అన్ని విషయములు తెలియపరుస్తే మరి యేసు స్వయముగా రాసిన సంఘములకి నీకు ఏమి తెలియపరచబడుతుంది? ఎంత ప్రాముఖ్యమైన తెలియపరచబడుతుంది? సో అందుకోసమే ఈ 7 సంఘముల్లో ఉన్న మంచి, చెడు, గొప్పతనము, దౌర్భాగ్య స్థితి, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు అనేది తెలియపరచబడుతుంది. సో ఆ సంఘము గురించి దేవుడు ఎప్పుడైతే ఉత్తరం రాసి చెప్తున్నాడో ఆ సంఘం ఏమై ఉన్నది, ఎలా చేసేది, ఎంత మంచిగా చేసేది, ఎంత తప్పులు చేస్తుంది, ఎటువంటి తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుని నువ్వేమవుతావు అని ఆ సంఘం రాస్తుందంటే ఆ సంఘాన్ని కదా రాసేది, నీకు రాస్తుంది. నీలో ఫిలడెల్ఫియా సంఘం ఉంది, నీలో ఎఫెసస్ సంఘం ఉంది, నీలో స్మిర్నా ఉంది, లౌదీషియా ఉంది, థియతిరా ఉంది. కనుక నీకు థియతిరా నాకు ఎందుకు రా అంటే నీకు అది వద్దు. నీకు అది లేకపోతే నువ్వు పరిపూర్ణత చెందలేవు. అది తెలుసుకోకపోతే నీవు పరలోక రాజ్యం వెళ్ళవు. నువ్వేం చేసినను, క్రైస్తవుడు అయినను, నువ్వెంత అర్పణలు ఇచ్చినను, సమస్తము దేవునికి సమర్పించినను నీవు వెళ్ళలేవు. ఎందుకనగా థియటిరాలో దేవుడు చెప్పిన మాట నీకు తెలియదు కనుక, నువ్వు అది గ్రహించలేదు కనుక నీవు పరలోక రాజ్యం చేరబడవు. కనుక ఈ 7 గొప్ప పత్రికలు గురించి మనము 2 చాప్టర్స్లో నేర్చుకుంటాం. ఓకే, సో ఇవన్నీ ఈ అపకలిప్స్, బయలుపరచబడుట లేక ప్రకటనలో మరుగుపరచబడిన అంశములు, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఓకే ఓకే మనము సీరియల్ చూస్తుంటాం, రేపేమవుతుందో అనేది ఏం చేస్తాడు, స్టిల్ టు కమ్ అని చూపిస్తాడు. ఎందుకు? ఆతృత. అలాగే మీకు ఆతృత కల్పించడం కోసం ఏమేమి ఉన్నాయో చెప్తున్నా. నేను ఏం ఆతృత బాబు, మాకు అంటే బోరు కొడుతుంది. నీకు 3.5 గంటలు బాహుబలి చూసినాడు, బోరు కొట్టలే? 2.5 సంవత్సరాల కొద్ది జబర్దస్త్ చూస్తే బోరు కొట్టలే? సంవత్సరాల కొద్ది సీరియల్ సంవత్సరం ఆ స్టార్ ప్లస్ తల్లి దేవత అయితే యుగాలు నడిపించేస్తుంది, అప్పుడు బోరు కొట్టలే?
రోజు వాట్సాప్ చూస్తే అప్పుడు బోర్ కొట్టదు. నీ జీవితంలో ఏమి చేస్తే, ఏది దేవుడు బాగు చేయాలనుకుంటుండో చెప్పిన ఎడల, అది నువ్వు విని, కేవలం వినిన ఎడల, చదివిన ఎడల నీవు నిత్య జీవం పొందుతావనేది మాత్రం నీకు బోర్ కొడుతుంది. అదే సైతాన్ యొక్క పని. వాడికి సహకారులుగా మీరందరూ ఉండాలి. ఓకే, గట్టి చెప్పండి. బాధపడిపోతారు అన్నట్టు చెప్తారు మీరందరూ. ఓకే, గట్టి చెప్పండి. ఏంటి నువ్వు నాకా? నో టు లూసీ. ఓకే, యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ఒక మాట ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. అది ప్రకటన గ్రంథంతో ఏ విధంగా సంబంధం కలిగినదో మీకు చెప్తాను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఎవరిని మహిమపరుస్తారమ్మా? He shall glorify me, for he shall receive of mine and shall shew it unto you. జాగ్రత్తగా వినండి. చాలా He shall glorify me. ఆయన నన్ను మహిమపరచును. జాగ్రత్తగా వినండి. చాలా మనం కొంచెం దీర్ఘంగా లోపలికి వెళ్తున్నాం. ఆయన నన్ను మహిమపరచును అని అంటున్నాడు. తెలుసు ఎవరంటారు? తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను మహిమపరచును. ఎవరు మహిమపరుస్తాడు? యేసు. ఎవరు మహిమపరుస్తాడు? తండ్రి అయిన దేవుడిని మహిమపరుస్తాడు. జాగ్రత్తగా వినండి. ఆయన నన్ను మహిమపరచును. He shall glorify me, for he shall receive of mine. ఎలా నన్ను మహిమపరుస్తాడు? జాగ్రత్తగా వినండి. ఎలా నన్ను మహిమపరుస్తాడు? నాలో ఉన్నది ఆయన తీసుకుంటాడు కనుక. నా సీక్రెట్స్ అన్నీ, నా ప్లాన్స్ అన్నీ, నీ జీవితం అందు నేను ఏమేమి చెయ్యాలో అవన్నీ నా లోపల ఉన్నాయి. అవన్నీ యేసు అని వాడు బయటికి తీస్తాడు. నావి బయటికి తీసి బయలుపరుస్తాడు కనుక దాని ద్వారా నేను మహిమ పొందుతాను. అనగా నీ ఆశీర్వాదంలో దేవునికే మహిమ ఉంది. నీవు దీవించబడుట, నీవు స్వస్థపరచబడుట, నీ కుటుంబం క్షేమంగా ఉండుట దేవుని యొక్క మహిమార్థమైన కార్యము. ఈ మహిమవంతమైన కార్యము చేయుటకు యేసు భూమి అందుకు వచ్చిన్నాడు. తండ్రి అంటున్నాడు, నాలో ఉన్నవన్నీ వాడు తీసుకుంటాడు కనుక. తీసుకుని ఏం చేశాడు? ఇందులో చదివిన మనం ప్రకటన గ్రంథంలో ఏం చేశాడు? తన దూతకి పంపించి తనకు బయలుపరచబడినది తండ్రి కుమారుడైన యేసుకు బయలుపరిస్తే, రాయరా జాన్ అంటే జాన్ రాస్తే, ఆ జాన్ తీసుకుని ఈ జాన్ చదివితే మీకు సీక్రెట్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ యువర్ లైఫ్ హావ్ బీన్ రివీల్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. అర్థమైందన్నమాట. తండ్రి నీ గురించి చేసిన ప్రణాళికలన్నీ ఆయన బుర్రలు ఉన్నాయి. యేసు వచ్చి అవన్నీ ఆయన దగ్గర నుంచి తీసుకుని యోహానికి ఇట్లా రాయరా అని మరుగుపరచబడిన దాన్ని బయలుపరిచి ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటన గ్రంథము నీవు చదువుతుండగా యేసు దీన్ని తండ్రి దగ్గర నుంచి గుంజుకుంటున్నాడు. ఓకే, లాక్కుంటున్నాడు. తండ్రి దగ్గర నుంచి లోపల నిగూఢమైన విషయములు నీ గురించి ఆయన ప్రణాళిక తను తీసుకుని యోహానికి చెబితే యోహాను రాసేడు రెవల్యూషన్. ఆ యోహాను ఏమంటున్నాడు? ఇగో యేసు చెప్తున్నాడు, తన దూతని పంపించి నీకు తండ్రి బయలుపరిచినది యేసు, కుమారుడైన యేసు చెప్పినది నేను రాసిన ఈ ఉత్తరము, ఈ పత్రిక, ఈ ప్రకటన తన దూత అయిన వాడు నీకు తీసుకొచ్చి నీ జీవితంలో నేను ఏమి చేయాలనుకున్నానో అది నీకు చెప్పాలనుకుంటున్నాను. అదే ప్రకటన అంటే, అదే నీ జీవితం యొక్క ఆశీర్వాదం అంటే. అందుకే నువ్వు ఆశీర్వదించబడతావు ఇది చదివినావంటే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తండ్రిని మహిమపరచున్నాడు కానీ సంఘము యేసుని మహిమపరచకపోతే ఎట్లా? లేక లేచి నిలిచి చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు జీసస్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ఓ హల్లెలూయా. సో తండ్రి ఎలా మహిమపరచబడుతుండు? కుమారుడు ద్వారా. కుమారుడు ఏం చేస్తున్నాడు? గట్టిగా తండ్రిలో ఉన్నవన్నీ తీసుకుంటున్నాడు. తీసుకుని ఏం చేశాడు కుమారుడు? పత్మోస్ ద్వీపమందు బందీగా ఉన్న యోహానుకి తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు? రాయరా,
రాయి లౌదీషియాకి, రాయి తియతిరకి, వేణు అనే తియతిరకు రాయి, వేణు అనే సర్దీస్కి రాయి, వేణు అనే ఫిల్దీస్కి రాయి అని ఆయన నీ గురించి వేసిన ప్రణాళిక అంతయు ఆయన గ్రహించి తీసుకుని యోహానికి చెప్తే, ఈ యోహానికి ఇస్తే నీకు చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు శ్రద్ధతో విన్నావంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యములు నీవు చూస్తావు నీ జీవితంలో. ఆ విధముగా యేసు తండ్రిని మహిమపరుస్తున్నాడు. నీవు తెలుసుకుని దేవుణ్ణి మహిమపరచాలి కదా. ఇప్పుడు ఆయన నన్ను మహిమపరచును. పాత నిబంధనలో జాగ్రత్త వినండి, ప్రవచనాలలో క్రీస్తు మరుగుపరచబడి ఉన్నాడు. ప్రతి ప్రవచనాత్మక గ్రంథములో, ప్రతి ప్రవచనములో క్రీస్తు లోపల ఉన్నాడు. నీకు తెలియదు. సపోజ్ I shall bring the seed of the woman and he shall bruise you on your head. స్త్రీ యొక్క సంతానము, స్త్రీ యొక్క విత్తనము సాతాను యొక్క విత్తనముకి ఏం చేస్తాడు? శిరస్సు మీద అనగదొక్కుతాడు. ఇదేంటిది? మనం ఏమనుకున్నాం? సో పాముని చూస్తే నేను చిన్నవాడు అనుకున్నాను. మా మమ్మీ చెప్పినప్పుడు ఏమనుకున్నాను? పాముని చూస్తే మనం ఏం చేయాలి? తల మీద కొట్టాలి, లేకపోతే అదేం చేస్తుంది? మన కాలుకి కొడుతుంది. సిలువ మీద యేసుకి మేకులు కొట్టినప్పుడు సైతాను తన యొక్క నరకంలో ఉన్న వారందరూ కొట్టేసామని ముగిసిపోయారు. ఎందుకు? కాలు మడి మీకు కొడుతుందని చెప్పి. సో ఈ యొక్క దాంట్లో స్త్రీ యొక్క విత్తనము అనగా యేసు, ఆ యొక్క ప్రవచనంలో యేసు ఉన్నాడు. అలా పాత నిబంధనలో ఉన్న కథలు, పాత నిబంధనలో ఉన్న ప్రవచనములు, పాత నిబంధనలో ఉన్న అనేకమైన విషయములు మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. అసలుకి యెహోషువ గ్రంథము ఈజ్ నథింగ్ బట్ అ మోడల్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో జరగబోయేది యావత్తు ఒక మోడల్గా యెహోషువ గ్రంథంలో ప్రతి ఒక్క కార్యము దేవుడు ప్రణాళికేసి చెప్పాడు. నువ్వేమో యెహోషువ వచ్చాడు, యుద్ధం చేశాడు, భూమిని పంచాడు, ఇంతే నీకు అర్థమవుతుంది. ఎరుక గోడల దగ్గరకు వచ్చాడు, చుట్టూ తిరిగాడు, ఊరు ఊదాడు, గోడలు పడిపోయినాయి. ఇదంతా క్రీస్తు మరుగుపరచబడి ఉన్నాడు. పాత నిబంధనలో మరుగుపరచబడిన క్రీస్తుని ఈ ప్రకటన గ్రంథంలో నువ్వేం చేస్తావు? తెలుసుకుంటావు. తెలుసుకున్నందుకు అందుకే ఆ పాత నిబంధనలో ప్రవచనాల్లో ఉన్న క్రీస్తుకి ఏమన్నారు? ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ప్రవచనాలన్నీ యేసు యొక్క రాకడ గురించి రాయబడినది. ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు. ఏమన్నాడు? ఆఖరి ప్రవక్త ఎవరు? ఆఖరి ప్రవక్త ఎవరు చెప్పండి? మలాకి. వెరీ గుడ్. యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను ఈజ్ ద లాస్ట్ ప్రాఫెట్. ఓకే, అంటే పాత నిబంధన యేసు ప్రభు వచ్చిన వరకు ఆయన ఏమన్నాడు? ఇదిగో లోక పాప భారం మోయించిన, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. పాత నిబంధన యావత్తులో ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని అనేకమైన ప్రవచనాలలో యేసుని మరుగుపరచబడి ఉన్న ఆ యేసుని బయలుపరిచేది ప్రకటన గ్రంథం. ఓకే, రెండోది సువార్తలలో, నూతన నిబంధన సువార్తలలో ఏంటది? చరిత్ర యందు క్రీస్తు. ఆయన వచ్చాడు, పుట్టాడు, పెరిగాడు, 12 సంవత్సరాలకు వచ్చాడు, 30 సంవత్సరాలు స్టార్ట్ చేశాడు, 33 సంవత్సరాలు చనిపోయాడు. ఇదిగో ఆయన మరణించాడు నీ నిమిత్తమై, నీ పాపం నిమిత్తమై అని యేసు క్రీస్తు చరిత్రలో మరుగుపరచబడ్డాడు. ఆ విషయం యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ప్రకటన గ్రంథంలో తెలుసుకుంటావు. ఈ సువార్తలు చదివినప్పుడు ఏం తెలుసుకుంటావు? ఇదిగో ఆయన మరణించెను నా నిమిత్తమై, నీ నిమిత్తమై, పాపము నిమిత్తమై, ఇదిగో ఆయన మరణించిననే విషయంని సువార్తల్లో మరుగుపరచబడిన దాన్ని తెలుసుకుంటాం. అపోస్తల కార్యములో సంఘములో క్రీస్తు. అప్పటి వరకు క్రీస్తు ఎక్కడ? అందరిలో క్రీస్తు. ఇజ్రాయెల్లో క్రీస్తు, యెరూషలేంలో క్రీస్తు, సమరియలో క్రీస్తు. కానీ అపోస్తల కార్యంకి వచ్చినప్పుడు ఏం తెలుసుకున్నావు? క్రీస్తు అందరిలో లేడు. ఎక్కడున్నాడు? సంఘములోనే ఉన్నాడు. సంఘమైన నీలో ఎవరుంటాడైతే? క్రీస్తు అనేవాడు ఉంటాడు. ఇది ఎలా ఉన్నాడో నీకు తెలియదు. ఎలా ఉన్నాడో అనే విషయం తెలియపరుస్తుంది నీకు ప్రకటన గ్రంథము. సంఘములో క్రీస్తు ఉన్నాడనే విషయం తెలిసినను ఏ విధముగా నీలో పనిచేస్తాడు, ఏ విధముగా నీతో మాట్లాడుచున్నాడు, ఏ విధముగా నిన్ను బాగు చేస్తున్నాడు అనే విషయం తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథము. హల్లెలూయా. అపోస్తల కార్యములలో సంఘములో ఉన్న క్రీస్తుని తెలుసుకుంటాం. ఇదిగో, సో ఇక్కడ ఏం తెలుసుకున్నావు? మరణించాడే అనుకున్నప్పుడు ఏం చెప్తున్నాడు? మరణించాడు. ఇప్పుడు వరకు భౌతికంగా ఉండేవాడు, అందరూ చూశారు, కానీ మరణించాడు కదా అనుకున్న సువార్తలో. కానీ 50వ దినంలో ఇదిగో ఆయన
జీవించి ఉన్నాడు. ఆయన జీవిస్తున్నాడు. హీఈస్ అలైవ్. హీఈస్ అలైవ్ ఇన్ యూ. యువర్ డ్రీమ్స్ ఆర్ డెడ్ బట్ జీసస్ ఇస్ స్టిల్ అలైవ్. నీ యొక్క అనేకమైన సంఘటనలు, నువ్వు అనుకున్నవి, నీ కోరికలు మరణించి ఉన్నాయేమో. నువ్వు ఇలా అనుకున్నావు, అలా జరగలేదేమో. ఇలా అనుకున్నావు, అలా అవ్వలేదేమో. అలా మరణించిన నీ జీవితంలో అనేకమైన విషయములు ఉన్నప్పటికీ క్రీస్తు నీలో జీవించి ఉన్నాడు. అది అపోస్తల కార్యంలో మరుగుపరచబడిన విషయంని మనం కనుగొంటాం. ఏంటి? ఇదిగో ఆయన జీవించును. ఓకే, నెక్స్ట్ వన్. పత్రికలు. రోమీ పత్రిక నుంచి హెబ్రీ, యాకోబు, యూదా పత్రిక వరకు ఈ పత్రికలలో అనుభవములో క్రీస్తుని అనుభవిస్తావు. ఎఫెసీలో ఎలా ఉంటాడు, గలతీ పత్రికలో ఏమై ఉన్నాడు అని క్రీస్తుని అనుభవిస్తూ ఉంటావు. అందుకే ఇప్పుడు ఏమంటాము? ఇదిగో ఆయన రక్షించుచున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి? ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన మరణించి ఉన్నాడు, ఇదిగో ఆయన జీవించి ఉన్నాడు, ఇప్పుడు ఇదిగో ఆయన రక్షిస్తున్నాడు. పత్రికల ద్వారా నీవు రక్షించబడతావు. ఏ విధంగా నీవు జీవించాలి, ఏ విధంగా నీవు పడిన స్థితి నుంచి బయట లేగగలవో నీకు పత్రికల్లో క్రీస్తు నిన్ను రక్షిస్తూ నేర్పిస్తాడు. అది పత్రికలో తెలుసుకుంటాం. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ప్రొఫెసీ. సో వి సే బిహోల్డ్ హీ కమ్స్. ఏంటి? బిహోల్డ్ హీ కమ్స్. In Old Testament, we see Christ in prophecy. That's why we say, behold, he comes. In Gospels, we see Christ in history. క్రీస్తు చరిత్రలో కనబడతాడు కనుక behold, he dies. Acts, Christ is in the church. We see Christ in church. That's why we say, behold, he lives. Hallelujah. In epistles, Christ we shall experience. In experience, we shall see Christ in experiences. క్రీస్తుని మనము అనుభవిస్తాం. దట్స్ వై వి సే బిహోల్డ్ హీ సేవ్స్. అపోకలిప్స్ అనగా బయలుపరచబడుట, ప్రత్యక్షత అనే దీంట్లోని అనగా ప్రకటన గ్రంథంలోని రాబోవు మహిమ యందు క్రీస్తు. ఒక మహిమ వస్తుంది, ఆ మహిమలో క్రీస్తుని చూస్తావు. అందుకే ఇప్పుడు ఏమంటావు? ఇదిగో ఆయన పరిపాలించుచున్నాడు. హల్లెలూయా. ఆయన పరిపాలించుచున్నాడనే దినమును చూసే విషయము ప్రకటన గ్రంథం నీకు బోధిస్తుంది. హల్లెలూయా. సో ఇవన్నీ మనము నేర్చుకోబోచున్న అంశములు. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదువుదాం. Blessed is he that readeth, and they that hear the words of this prophecy. ఈ వాక్యము చదువుచున్నవాడు దీవించబడతాడు. And they that hear the words of this prophecy. ఈ ప్రవచనాత్మక విషయములు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీవు తెలుసుకున్నామంటే నువ్వేం చేయబడ్డు ఈరోజు నుంచి? You, a blessing has started from today. 26 September 2021, your blessing has started because you started listening the angel of the Lord, the message of God. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు అని నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. We believe Satan, Lucifer so much that we believe every word that he speaketh. లూసిఫర్ చెప్పిన ప్రతి మాటను వింటాం. నీకు అంత జ్ఞానం లేదు, నీకు బలం లేదు, నీకు ఆ ఉద్యోగం రాదు, నీకు ఇది అవ్వదు, నీకు ఇలా అవ్వదు, నీకు అలా అవ్వదు, దేవుడిని స్వస్థపరచాడు. వాడు చెప్పిన మాటలు అవును 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 అని వింటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నేను ఏం చెబుతాను? యేసు అని నేను ఏం చేయబోతున్నాను? నీకు దీవించాలని ఈ వాక్యంని, ఈ యొక్క పత్రికని బోధిస్తున్నాను. వినుచున్న వారులారా మీరు దీవించబడుచున్నారు. నేటి నుండి మీ యొక్క దీవెనలో మీరు ప్రవేశించుచున్నారు. వినిన అన్ని రోజులు వినిన బట్టి ప్రతి వాక్యం పట్ల నీవు దీవించబడతావు. Blessed is he that readeth and they that hear in this prophecy. ఈ ప్రవచనములో ఉన్న ప్రతి ఒక్క మాట వర్స్ బై వర్స్, వచనం తర్వాత వచనం ప్రతి ఒక్క విషయము తెలుసుకున్నావంటే ప్రతి ఆశీర్వాదము నీవు పొందుతావు. యేసు అని నేను చెప్పుచున్న మాట, నన్ను నమ్మకండి. ఓకే. అండ్ కీప్ దోస్ థింగ్స్. పెట్టుకోవాలి. ఇక్కడ ఉండకపోతే పుస్తకంలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే తీస్తావు, చదువుతావు, నీ కష్టమైన తీస్తావు. యేసు అని నేను చెప్పానన్నావు. ప్రభువా, మై బ్లెస్సింగ్ హస్ స్టార్టెడ్. దో థింగ్స్ ఆర్ డెడ్ ఇన్ మీ బట్ క్రైస్ట్ ఈజ్ అలైవ్ ఇన్ మీ. ఇదిగో మృతమైన నా యొక్క జీవితము, మృతమైన నా కార్యములు, నా జీవితంలో నా కలలన్నీ మృతమై ఉన్నాయి. కానీ క్రీస్తు సంఘంలో ఏమై ఉన్నాడు?
జీవించి, ఇదిగో ఆయన జీవించున్నాడు, ఇదిగో ఆయన రక్షించున్నాడు అన్నావు కదా, నన్ను రక్షించవా అన్నప్పుడు నీవు దేవుని యొక్క రక్షణకి పాత్రుడు అవుతావు. హల్లెలూయా. ఓకే, ఫర్ ద టైమ్ ఇస్ అట్ హ్యాండ్. జాగ్రత్త వినడం, ఎందుకనగా సమయము సమీపించినది. ప్రపంచంలో గొప్ప గొప్ప పేరుగాంచిన దైవ జనులందరూ సమీపించినది, సంగమా సిద్ధపాటు ఉండు, ఏ క్షణమైనా దేవుని యొక్క రాకడ రాగలదు అని అనేకమైన భక్తులు చెప్పుచున్నారు. యేసు ఈరోజు చెప్తున్నాడు, ద టైమ్ ఈజ్ అట్ హ్యాండ్, సమయము సమీపించినది. హల్లెలూయా. ఓకే, సో నెక్స్ట్ వీక్ I'm going to give you the synopsis. ఎవరికి ఈ ప్రవచనాత్మక గ్రంథము ఇవ్వబడ్డది అనేది తెలుసుకుంటాం. ఎవరికి ఇస్తే, ఎవరు రాశారు, రాసిన ఆయన గురించి, ఆయనకే ఎందుకు ఇచ్చాడు ఈ విషయం, ఆయన గురించి కొంత, ఎక్కడ రాశాడు, పద్మస్ అనే ద్వీపం అంటే ఐలాండ్, ఏ విధంగా పద్మస్ ద్వీపంకి వెళ్ళాడు, ఇన్ ఎగ్జైల్ అనగా బానిసత్వంలో వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, ఎవరు పంపించారు, బానిసత్వంలో ఉన్నవాడు నా యొక్క ఆశీర్వాదంలో రాస్తున్నాడు. బానిసత్వంలో ఉన్నవాడు మన 2021 సంవత్సరం తర్వాత ఉన్న నీ జీవితం యొక్క ఆశీర్వాదం రాస్తున్నప్పుడు ఆ యొక్క ఆశీర్వాదం చదివితే నీవు ఆశీర్వదించబడవా? సో we will learn many things in the introduction, and then we'll start Genesis chapter 1 verse after verse. ఒక్కొక్క వచనం తర్వాత మనం నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ భూతకాలంలో దేవుడు ఏమై ఉన్నాడు అనేది తెలుసుకుంటాం. తర్వాత 2-3 చాప్టర్లలో మనం ఏం తెలుసుకుంటామంటే వర్తమాన కాలంలో ఆనాడు ఆ యొక్క సంఘములలో జరుగుచున్న పరిస్థితి, అనగా ఈనాడు వర్తమాన కాలంలో, అనగా బైబిల్ వర్తమానం అంటే అర్థం ఏంటి, అప్పుడు అది వర్తమానమే, ఇప్పుడు ఇది. చూడండి, ఆ రోజు 2000 సంవత్సరాల కిందట సూర్యుడమ్మ తూర్పు నుంచి ఉదయించేవాడు. 2021 సంవత్సరాల వల్ల అట్లా అవుతుంది, ఎందుకనగా రోజు అది జరిగేది కనుక. అలాగే అప్పుడు ఉన్న శ్రమలు, అప్పుడున్న కష్టములు, అప్పుడున్న మనుషులు, అప్పుడు వారు చేసిన పాపములు, అప్పుడు ఉన్న రక్షకుడైన నీ యేసు అప్పుడు వారిని ఎలాగైతే సరిచేసి బాగు చేసి దీవించాడో అలాగే ఇప్పుడు నిన్ను నన్ను సరిచేసి బాగు చేస్తాడు. కనుక వర్తమాన కాలంలో గురించిన విషయములు మనము మన వర్తమాన కాలంలో తెలుసుకుంటాం. దాని తర్వాత 4వ అధ్యాయం నుంచి 22వ వచనం భవిష్యత్తు కాలంలో ఏమేమి జరగబోతుంది, నీవు నేను ఎక్కడుంటాము, ఆ భవిష్యత్తులో ఎలా ఉంటాము, ఎలా ఉండాలి అనేది యేసు మనకు బోధిస్తాడు. హల్లెలూయా. సో ఈ రోజుకి సమాప్తమైన అన్నాడు కనుక మనం నెక్స్ట్ వీక్ విల్ స్టార్ట్ అబౌట్ a little bit more of introduction.